న్యూస్ 9 టీవీ నేను శివకుమార్. టుడేస్ బులెటిన్. ఆదిలాబాద్ జిల్లా ఇచోడ మండల పరిధిలోని సిరిసిల్మ గ్రామంలో ఆదిలాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ గౌస్ సలం, ఏఎస్పీ కాజల్ సింగ్, డిఎస్పీ సిహెచ్ నాగేందర్, సైబర్ క్రైమ్ డిఎస్పీ హసిబుల్లా హాజరై మెడికల్ క్యాంప్ ప్రారంభించారు. డాక్టర్స్ కూడా మీకోసం వచ్చారు. జనరల్ గా వాళ్ళు హాస్పిటల్లో పిఎస్సీలో పని చేస్తారు. దే ఎక్స్పెక్ట్ ఇది జనాలు అక్కడ వస్తారు, దే విల్ గెట్ దెమ్ టెస్టెడ్, तुमको क्या क्या हेल्थ प्रॉब्लम है वहाँ पे पता लगता. కానీ ఇక్కడ ఉన్న ఏరియాలో చాలా రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. అక్కడ వెళ్ళాలి అంటే 1 hour 2 hours పడుతుంది హాస్పిటల్ వెళ్ళాలి అంటే. మళ్ళీ మీ అందరికి పని కూడా ఉంటాయి. ఒక రోజు హాస్పిటల్ వెళ్ళాలి అంటే एक दिन का पूरा काम चला जाता. एक दिन में जो आप पैसा कमाते चला जाता. మాకు తెలుసు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారిని అభినందించిన సర్దార్ రవీందర్ సింగ్ మాజీ మేయర్ ఈ రోజు ప్రెస్ మీట్ లో తదితర అంశాలపైన మాట్లాడే సర్దార్ రవీందర్ సింగ్ ముఖ్యంగా నిన్న పత్రికలలో మ్యాథమెటిక్ ఒలింపియాడ్స్ అనే ఒక కార్యక్రమాన్ని ఆల్ ఫోర్స్లో ఈరోజు ప్రధాన పత్రికలు వచ్చింది, నేను చూడడం జరిగింది. ఒక 350 మంది పిల్లల్ని, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండల జైనాథ్ గ్రామంలో అంగరంగ వైభవం బాజీరావు మహారాజ్ సత్తఘనంగా నిర్వహించారు. దీంట్లో భాగంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇందిరా భవన్ విలేకరుల సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటివర్మి జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను అమలు చేసేందుకు కాలపరిమితి 5 సంవత్సరాల దశల వారీగా అమలు చేస్తారని, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసేందుకు ఎన్నికల ప్రణాళికలో చేర్చేందుకు రాహుల్ గాంధీ చోరున చేసుకుంటున్నారని అన్నారు. పంజాబ్ లో 33 నెలల్లో 50,000 ఉద్యోగాలు గొప్పగా చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12 నెలల్లో 55,000 ఉద్యోగాలు భర్తీ చేసినాం అని స్పష్టం చేశారు. ఏ రాజకీయ పార్టీ కానీ, శాసనసభ కానీ, పార్లమెంట్ కానీ కాల పరిమితి 5 సంవత్సరాలు. మనం ఎన్నికల్లో పొందుపరిచి ప్రకటించే ప్రణాళిక కాల పరిమితి 5 సంవత్సరాలు. అంటే 5 సంవత్సరాల కాలంలో ప్రజలు అమలు చేయాలనే సంకల్పంతో స్టేజ్ బై స్టేజ్ అమలు చేస్తారు. ఏకమొత్తంగా రుణమాఫీ చేయటం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే మనకు సాధ్యమైంది. ఆనాడు కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ ఏదైతుందో, ఎన్నికల్లో ఏ విధమైన వాగ్దానం చేయకున్నప్పటికీ కూడా దేశంలోని రైతాంగం అందరినీ కూడా రుణముక్తం చేయాలనే భావనతో ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్ళు 10 ఏళ్ళలో ఎన్ని ఇచ్చినో అంతకంటే ఇక్కడ 1 సంవత్సరాలు ఎక్కించారు. వాళ్ళు 10 ఏళ్ళలో 50,000 ఇవ్వలేదు, ఇక్కడ 1 సంవత్సరం ఇచ్చి. ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొలకుంట్ల కవిత ప్రజల హక్కుల కోసం పాటుపడుతున్న వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ వాగ్దానాలను ఉల్లంఘించడాన్ని ఆమె ఖండించారు మరియు ప్రజా కోర్టులో పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. ముక్తి కోసం, విముక్తి కోసం పోరాటం రానా కూడా ఒక ఉత్తేజం, వారు చేసినటువంటి త్యాగాన్ని ఒక పులకరింతలాగా ఉన్నది. మరి వారి త్యాగాలను గుర్తు చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. వారు ఏదైతే భూమి కోసం పోరాటం చేసిందో, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఈ మొత్తం యావత్ తెలంగాణ ప్రదేశంలో ఉండేటటువంటి గిరిజన ఆదివాసీ సోదరులందరికీ కూడా మరి భూమి మీద హక్కులు ఉండాలని చెప్పి 4.5 లక్షల ఎకరాలకు భూమి హక్కులు, అడవి హక్కులను 2.5 లక్షల ఎకరాల పైచిలకు ఆదివాసీ గిరిజనుల సోదరులకు ఇవ్వడం జరిగింది.
10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూస్ 9 టీవీ.